గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా మే నెలలో గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషరాశిలో ఉండి తర్వాత వృషభంలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనంలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే కష్టం మీదే పనులు అవుతూ ఉంటాయి. అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు, విద్యార్థులు కూడా అతి కష్టం మీదే మార్కులు రావడము, కాన్సన్ట్రేషన్ తగ్గడము కనపడుతుంది. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. అయితే డబ్బులు సంపాదించడానికి, ఆర్థికంగా ఎదగడానికి, అప్పులు తీర్చడానికి బాగా తాపత్రయపడతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల, మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం వల్ల ఈ నెలలో అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే మాత్రం మీకు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే మీలో పని చేయాలన్న తపన, నిజాయితీ, ధర్మము, మంచి బుద్ధి పెరుగుతుంది. కాబట్టి ఉత్సాహంగా అయితే మాత్రం ఉంటారు. అలాగే పిల్లలకి సంబంధించి బాధ్యతలు తీసుకుంటారు. మీ పిల్లల అభివృద్ధిలో ఉండాలనేటటువంటి తాపత్రయం మీకు బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే వ్యాపారాలను విస్తరింపచేయడం కానీ, వ్యాపారాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కానీ ఖచ్చితంగా చేసి సక్సెస్ని అయితే సాధిస్తారు. నూతన వైద్య విధానాలు అమలుపరుచుకున్నట్లయితే, అంటే ఇప్పటిదాకా ఉన్న వైద్యం కాకుండా కొత్తగా మీ ఆరోగ్యాన్ని మార్చుకోవడానికి, అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా ఆహారంలో మార్పులు తీసుకురావడం, అంటే ముఖ్యంగా ఏంటంటే కార్బోహైడ్రేట్ తగ్గించడం, ఫ్యాక్ట్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ సమతుల్యంగా తీసుకోవడం లాంటివి తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, సమయానికి తింటూ, సమయానికి నిద్రపోతే కనుక మీకు చాలా రకాల రోగాలు తగ్గడమే కాదు, భవిష్యత్తులో కూడా రోగాలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. రోజుకు ఒక అరగంట అయినా ఖచ్చితంగా వ్యాయామం చేయండి. కనీసం ఒక పావుగంట మెడిటేషన్ చేయండి. తద్వారా అద్భుతమైన మార్పు మీలో రాబోతుంది. ఇంకా భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం కానీ, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదనే తాపత్రయం కానీ బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా స్త్రీల సహకారం పురుషులకి, పురుషుల సహకారం స్త్రీలకి లభిస్తూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటారు. అలాగే స్త్రీల వల్ల పురుషులకి మేలు కనపడుతుంది. అలాగే వృత్తిపరంగా ఉద్యోగాలు చేసే చోట కూడా పరస్పర సహకారాలు, అంటే తోటి ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఎదుటి వాళ్ళు అవ్వచ్చు, మీకు బాగా సహాయం చేస్తారని చెప్పచ్చు. తద్వారా సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అయితే నమ్మక ద్రోహాలు బాగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, లేదా అప్పులు ఇవ్వడం కానీ కూడా మంచిది కాదు. అలాగే పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదు. షేర్లు, ట్రేడింగ్ల జోలికి అస్సలు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా మీ జాతకం చూపించుకుని వెళ్ళండి. ఎందుకంటే జాతకంలో ఉండే లగ్న బలం బాగోలేదనుకోండి, మనం ఎందులో డబ్బులు పెట్టినా నష్టపోతూ ఉంటాం. అది చేత మాకు డేట్ ఆఫ్ బర్త్ అది పంపితే మేము జాతకం చూస్తాం. చూసి ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా, లేదా ఏ దశలు నడుస్తాయో చూసి అవసరమైతే ఏదైనా సజెషన్ చెప్తాం, లేదా పరిహారాలు చేయిస్తాం. తద్వారా మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టం ఉండదు. అది ఓన్లీ షేర్లుగానే కాదు, వివాహం కుదరకపోయినా, సంతానం లేకపోయినా, ఉద్యోగం రాకపోయినా, వివాహం అవ్వకపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఇలాగా జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఒకసారి జాతకం కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నట్లయితే చూస్తాం కాబట్టి చూపించుకోండి. ఇక జీవిత భాగస్వామితో చేసే వ్యాపారాలన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా చేయొచ్చు. మీరు అనుకున్న లక్ష్యాలు బ్రహ్మాండంగా సాగుతాయి. ముఖ్యమైనటువంటి పనులు కొంచెం లేటుగా జరుగుతాయి కాబట్టి కంగారు పడకండి. ఒక పనికి 4 సార్లు తిరగవలసి వస్తుంది, కంగారు పడకండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా కూడా ఉద్యోగంలో ఇబ్బందులు అయితే ఉండవు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తున్నాయి కాబట్టి ప్రయాణాలు చేయొచ్చు, వీసాలు మంజూరు అవుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం అధికారులతో జాగ్రత్తగా బిహేవ్ చేయండి. ఎందుకంటే కొంచెం ఒడిదుడుకులు, ఉద్యోగాలు పోయే అవకాశాలు, లేదా కొంచెం మీ మీద నిందారోపణలు కనపడతాయి. జాగ్రత్త. నిరుద్యోగులకి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వచ్చిన ఉద్యోగాన్ని సర్దుబాటు చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ప్రేమ విషయాన్ని చెప్పచ్చు. మొట్టమొదటి ఒప్పుకోకపోయినా కొన్ని రోజులు ఒప్పుకుంటారు. అయితే ఆహారం విషయంలో మార్పు తీసుకురండి. ఎందుకంటే బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్స్, అదే అధికంగా ఉప్పు ఉన్నటువంటి ఫుడ్లు, ఆయిల్ ఉన్న ఫుడ్లు తీసుకోవడం మాత్రం మంచిది కాదు. కార్బోహైడ్రేట్లు తగ్గించండి. అలాగే ఇంట్లోనే తినడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతున్నాయి కాబట్టి ముఖ్యమైన పెట్టుబడులు, ఇంట్లో కావలసిన సామాన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లు, ఆన్లైన్ షాపింగ్లు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా నూతన వాహనాలు కొనుగోలు చేయడం, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏదైనా వ్యాపారం పెట్టుబడులు పెట్టాలన్నా, భూములు కొనాలన్నా, గృహాలు కొనాలన్నా, గృహాలు కట్టాలన్నా ఈ నెల బాగా కలిసి వస్తుంది. గృహం లేని వారికి ఖచ్చితంగా గృహయోగం కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా
కొత్త అవకాశాలే కాదు, కొత్త గుర్తింపు కూడా రాబోతోంది. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి చాలా కష్టపడతారు. అలాగే రుణ బాధ నుంచి బయటపడిపోతే చాలురా బాబు అనే ప్రయత్నం చేయగలుగుతారు. ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డు బిల్లు కానీ సమయానికి కట్టగలుగుతారని చెప్పొచ్చు. గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తున్నాయి, అంటే ఆగిపోయిన అతనికి వెళతాయి. పొలాలు స్థలాలు కొనుగోలు చేయడం కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చివరికి ఎలాగైనా సరే పంతం బట్టి పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వివాదాలు పరిష్కారం అవ్వడం, సంతానంతో కుటుంబంతో సంతోషంగా గడపడంతో పాటుగా ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి మీకు. అంటే సరదాగా కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు, విహారయాత్రలు మీకు ఆనందాన్ని ఇస్తాయని చెప్పొచ్చు. అలాగే మీ పిల్లలకి సంబంధించి శుభవార్త, అంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చిందనో పెళ్లి కుదిరిందనో ఇలాంటి శుభవార్త వినే అవకాశం కూడా కనపడుతుంది. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ నెల. కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. రాజీ పడతారని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా పని పూర్తవుతుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉండబోతున్నాయి. పెద్ద పెద్ద ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. అయితే అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారు కాబట్టి జాగ్రత్త. నరదిష్టి నరఘోష బాగా ఉంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో మార్పులు తీసుకురావడం కానీ ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయడం కానీ కలిసి వస్తుంది. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలని తాపత్రయం బాగా పెరుగుతుంది. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించి మీరు సక్సెస్ అయితే సాధిస్తారు. భార్యాభర్తలు ఒకళ్ళొకరు అర్థం చేసుకోగలుగుతారు. లేదా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. ప్రేమికులు కూడా అంతే కలుస్తారని చెప్పొచ్చు. అలాగే కాకపోతే కామ కోరికలు, పరపురుష వ్యామోహాలు, పరస్త్రీ వ్యామోహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కోరికలు తగ్గించుకొని అదుపులో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే చాలా రకాల వ్యక్తులు మిమ్మల్ని ఎలా దెబ్బ కొడదామని చూస్తుంటారు కాబట్టి మీ వీక్నెస్ తోటి ఆడుకుంటారు కాబట్టి జాగ్రత్త. పరువుకి ప్రతిష్టకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎటువంటి కష్టం వచ్చినా సరే తట్టుకోగలుగుతారని చెప్పొచ్చు. అయితే మీలో విరక్తి ఆలోచనలు, ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలని తపన పెరిగిపోతుంటుంది కొంచెం మెంటల్ స్ట్రెస్ వల్ల. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయండి. కొత్త విషయాలు తెలుసుకోవాలి తపన పెరుగుతుంది. అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వినూతనమైన రీతిలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. అలాగే మీ సామర్థ్యాన్ని, మీ టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం కుదరడం కానీ లేదా వివాహానికి సంబంధించి ఆటంకాలు తొలగడం కానీ కనపడుతుంది. చాలా రకాల సమస్యలు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. అలాగే విలువైనటువంటి బహుమతులు పొందుతారు. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలుస్తారు. చెడిపోయిన వాహనాలు రిపేర్ చేసుకోగలుగుతారు. ఇంట్లో ఏదైనా వస్తువులు చెడిపోతే రిపేర్ చేసుకోగలుగుతారు. అలాగే ఎక్కువగా ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి అప్పులు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి విషయాల్లో ఖచ్చితంగా సంతకాలు, డాక్యుమెంట్స్, చెక్స్ జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులకి పదవులు కనపడుతున్నాయి. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల నైపుణ్యం, కంప్యూటర్ విద్యలో ఆసక్తితో పాటుగా ఇంట్లో తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తున్నారే, మనం బాగా చదివి ప్రయోజకులు అవ్వాలనేటటువంటి ఆలోచన కనపడుతుంది. అలాగే మెకానికల్స్, సైన్స్, ఆర్ట్స్, అలాగే డాక్టర్కి సంబంధించినటువంటి కోర్సులు, ఇలాగా దీనికి సంబంధించిన విద్యల్లో కొత్త మార్పులు మలుపులు తిప్పబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మంచి విద్యార్థులతోటి ఆ యొక్క గ్రూప్ స్టడీస్ చేయడం కలిసి వస్తుంది. కాకపోతే వ్యసనాలు, అంటే సెల్ ఫోన్ వ్యామోహాలకి, ప్రేమ కలాపాలకి దూరంగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతోంది. ఆ ఉద్యోగంలో సౌకర్యాలు, బాధ్యతలు రాబోతున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా అనుకూలంగా కనపడుతోంది. అలాగే మధ్యవర్తుల ద్వారా ఉద్యోగాలు పొందడం కానీ, అలాగే ఇంటర్వ్యూల్లో విజయాలు పొందడం కానీ, విదేశాల్లో ఉద్యోగాలు పొందడం కానీ అవకాశం కనపడుతోంది. అలాగే ఆ స్త్రీలకి ఆభరణ యోగ్యత కనపడుతుంది. మీ ఇంట్లో కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమించిన వ్యక్తులతోటి కాలక్షేపాన్ని లేదా ఇద్దరి మధ్య రిలేషన్ పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగాలు చేసే చోట మీకు గౌరవ మర్యాదలతో పాటుగా కొంచెం జీతాలు పెరిగే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. అలాగే కొత్తగా ఆలోచించగలుగుతారు. కొత్త ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టేవారికి కలిసి వస్తుంది. అలాగే హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి లాభాలతో పాటుగా వ్యాపారాలు నష్టాలు భర్తీ అవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయని చెప్పొచ్చు. వ్యాపారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ద్వారా కూడా మీరు విపరీతంగా వ్యాపారంలో డబ్బులు సంపాదించే అవకాశం ఈ నెలలో కనపడుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో కూర్చుని, మీ దేవుడి దగ్గరే కూర్చుని ఓ పావుగంట పూజ చేసుకుని తర్వాత మీ పనుల్లో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు,
ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు సమస్యలు, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడం, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.